మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నాగుల పంచమి శోభతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నాగదేవతకు ప్రత్యేక పూజలతో సందడి వాతావరణం నెలకొంది. నాగదేవత ప్రతిమలకు పాలు పోస్తూ జనం మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో నాగుల పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. సర్పాలను దైవంగా పూజించే సాంప్రదాయం హైందవ సాంప్రదాయంలో కనిపిస్తుంది. శ్రావణ శుద్ధ పంచమి నాడు అధిష్టాన దేవత అయినటువంటి నాగదేవతకు పూజలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఆలయంలో కూడా నాగదేవతకు మహిళలంతా కూడా పెద్ద సంఖ్యలో పూజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆవు పాలతోటి ఆవు నెయ్యితోటి పూజలు చేస్తూ నువ్వుల నైవేద్యాన్ని నాగదేవతకు సమర్పించడం అనేది ఆనవాయితీ. ముఖ్యంగా ఎట్లాంటి కీడు కానీ ఎట్లాంటి దోషాలు కానీ తమకు కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి అంటూ అమ్మవారిని నాగదేవతను పూజించడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. ప్రతి ఏటా కూడా శ్రావణ శుద్ధ పంచమి నాడు పెద్ద ఎత్తున మహిళలు కానీ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున నాగదేవతకు పూజలు చేస్తారు. ముఖ్యంగా నెయ్యితో దీపారాధన చేస్తూ అట్లాగే నెయ్యితో నైవేద్యాన్ని సమర్పిస్తూ ముఖ్యంగా నువ్వులతోటి నైవేద్యాన్ని సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటారు. పాలని నాగదేవతకు సమర్పిస్తారు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరూపంగా ఉన్నటువంటి నాగదేవతను కొలవడం ద్వారా పాప పరిహారం దోష నివారణ జరుగుతుందనేది భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం, ప్రగాఢ విశ్వాసం కూడా చెప్తారు. రాహుకేతు దోషాలైనా సరే, నాగదోషం ఉన్నా సరే అది తొలగిపోవాలని చెప్పి ఎట్లాంటి కీడు తమకు కలగకూడదని చెప్పి మొక్కులు తీర్చుకుంటారు. హైందవ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరు కూడా నాగదేవతను ప్రత్యేకించి నాగుల పంచమి రోజు కొలవడం, ప్రార్థించడం, మొక్కులు తీర్చుకోవడం అనేది ఆనవాయితీ. ఉదయం నుంచి కూడా సందడి వాతావరణం, కోలాహలం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్లో ఉన్నటువంటి నాగ ప్రతిమల దగ్గర సందడి కోలాహలం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ దీపారాధన కానీ పెద్ద ఎత్తున పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ప్రతి ఏడాది మాదిరిగానే శుద్ధ పంచమి నాడు పెద్ద ఎత్తున భక్తులంతా తరలి వచ్చి నాగదేవతను దర్శించుకుంటున్నారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ కోరిన కోరికలు తీర్చే విధంగా ముఖ్యంగా ఎట్లాంటి కీడు కానీ ఎట్లాంటి హాని తలపెట్టకుండా జాగ్రత్తగా దీవించమని చెప్పి దేవుడు ప్రతిరూపంగా భావిస్తూ సర్పాలను దేవుడు ప్రతిరూపంగా భావిస్తూ మొక్కులు తీర్చుకోవడం అనేది మనకు ప్రత్యేకించి నాగపంచమి నాడు మనకు హైందవ సాంప్రదాయంలో కొనసాగుతున్నటువంటి ఆచారం. ఆ ఆచారాన్ని ప్రతి ఏడాది కూడా పెద్ద ఎత్తున మహిళలు అట్లాగే భక్తులు అనేది కొనసాగిస్తూ వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం, ముఖ్యంగా దోష నివారణ కానీ లేకపోతే కాలసర్ప దోషాలు అట్లాగే రాహుకేతు దోషాలు అన్నీ కూడా దేవతలను, సర్పాలను, నాగదేవతను అధిష్టాన దేవతగా ఉన్నటువంటి నాగదేవతను దర్శించుకుంటే, స్మరించుకుంటే అవన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇది నాగపంచమికి సంబంధించిన స్పెషల్ అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.